గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూలై 1వ తేదీ శనివారం. ఈరోజు పంచాంగం వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ హేమలంబరామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, అష్టమి. ఈరోజున రాత్రి 10:01 వరకు ఉంది. హస్త నక్షత్రం రాత్రి 1:17 వరకు ఉంది. అలాగే వర్జ్యం ఉదయం 9:10 నుంచి 10:49 వరకు ఉంది. అమృత ఘడియలు రాత్రి 7:05 నుంచి ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మధ్యాహ్నం 12 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. అలాగే విజయవాడకు సూర్యోదయం 5:32, సూర్యాస్తమయం 6:34. అలాగే ఈ రోజున ఏదైనా శుభ సంబంధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనుకున్న వాళ్ళకి రాత్రి 8:15 సమయం అనుకూలంగా ఉంది. ఈ రోజున గ్రహచారం చూస్తే మరి శుక్రుడు వృషభంలో, రవి కుజ బుధులు మిథునంలో, సింహంలో రాహు, కన్యలో గురువు, వృశ్చికంలో శని, కుంభంలో కేతు ఉన్నారు. ఇక ఈ సందర్భంలో మనం ఇవాళ ఉన్నటువంటి 12 రాశుల యొక్క గోచార ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా ఇవాళ ఉన్నటువంటి గ్రహచారంలో ప్రధానమైనటువంటి అంశాలను చూస్తే మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున పనులన్నీ కూడా సజావుగా సాగుతూ ఉంటాయండి. చంద్రుడి యొక్క సంచారం చాలా శుద్ధంగా ఉంది గురువుతో కలిసి. ఈ కారణం చేత మరి దైనందిన కార్యక్రమాలని కూడా ఎక్కడ ఇబ్బందికరంగా కాకుండా చాలా చక్కగా నడుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున దైనందిన కార్యక్రమాలు బాగా ఉండడమే కాకుండా కుటుంబ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులందరూ కూడా బాగా సహకారం చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాల ప్రభావం చేత మంచి పనులు, మంచి లాభాలు వచ్చే అవకాశం బాగా ఉంది. దైనందిన కార్యక్రమాలన్నీ కూడా బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. అలాగే ఉద్యోగపరంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారపరంగా కూడా లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం విషయంలో లాభదాయకమైన ఫలితాలు తీసుకున్న కారణంగా నూతనోత్సాహంతో ముందుకు వెళ్ళిపోతుంటారు ఈ మేషరాశి వాళ్ళు. అలాగే ఆర్థిక విషయాల్లో వచ్చే ఆదాయం, వెళ్ళే ఖర్చు రెండింటికి కూడా ఈరోజున చాలా చక్కగా మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ ప్రదర్శించి ఇబ్బందులు లేనటువంటి గ్రహచారంతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో, నూతన వ్యాపార ప్రయత్నాల్లో కూడా సానుకూల పరిస్థితులు బాగా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంది. అంటే పనులు తొందరగా పూర్తి చేసుకునేటువంటి మార్గాలు గోచరించే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. చాలా చక్కగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి సానుకూలమైన ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం పరిపూర్ణంగా ఉంటుంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళు ఈ రోజున చాలా తెలివిగా, ఓర్పుగా, నేర్పుగా ప్రవర్తిస్తూ పనులు సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. యాక్చువల్గా సప్తమ శని ఒక పనికి ముందుకు వెళ్తుంటే 4 పనులు వెనక్కి లాగేస్తూ ఉంటాడు ఆయన. ఆయనకున్న లక్షణం అది. సప్తమంలో సంచారం చేసేటప్పుడు శని ఎవరికైనా సరే అట్లాంటి ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. కానీ ఇక్కడ అదృష్టవశాత్తు మరి శని సంచార అనుకూల ప్రభావం చేత మరి దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాల్లో శనికి ఈ రోజున ఇబ్బందికరమైనటువంటి సంచారం మనకి వృషభ రాశి వాళ్ళు కలగజేస్తున్నా. ఈ శుక్ర సంచారం బాగుండడం, అలాగే గురు సంచారం బాగుండడం, అలాగే రవి కుజులు ఇబ్బందికరంగా లేకపోవడం, వీటన్నిటిని పురస్కరించుకుని సమస్యల్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. దైనందిన కార్యక్రమాలు చాలా బాగుంటాయండి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ విషయంలో ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అలాగే అధికారులు కూడా బాగా సహకరించే అవకాశం ఉంది. మీ పక్కన ఎవరైతే మీ సన్నిహితులు అనుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా మీకు బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. అలాగే మరి ఇక్కడ ఈ రోజున నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అలాగే ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఈ రోజున ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
ఈ రోజున మరి విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా బాగా నడిచే అవకాశం ఉంది. అన్ని విషయాల్లోనూ అన్ని పనుల్లోనూ కూడా సానుకూల స్థితి, లాభదాయక ఫలితాలు, మంచి ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. అలాగే విదేశీ నివాసపరణ ప్రయత్నాలు వంటి వాటిలో కూడా లాభాలు పొందే అవకాశం ఉంది. అన్ని విధాలా కూడా మంచి ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో జీవనం సాగిస్తూ అందరితోనూ కూడా గౌరవింపబడుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తద్వారా చాలా చక్కటి జీవితం, చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఈ రోజున ఈ శని సంచార దోషం తగ్గితే కనుక ఇంకా మంచి ఫలితాలు పెరిగే అవకాశం వస్తుంది. శని సంచార దోషం తగ్గడానికి, అనుకూలమైన ఫలితాలు పెరగడానికి అవకాశాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఇంకా అవకాశాన్ని బట్టి ప్రాతకాలంలో ఆంజనేయ స్వామి వారికి ఒక 11 ప్రదక్షిణాలు చేసిన తర్వాత మిగతా కార్యక్రమాల్లో కనుక వెళ్తే ఇంకా విశేషమైన ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. మిథున రాశి. ఈ రోజున చాలా విచిత్రంగా ఉంటుందండి గ్రహచారం అంతా కూడా. భయాందోళనకు గురవుతూ ఉంటారు. జన్మంలో రవికుజులు, ఏళ్ళలో శుక్రుడు, మరి అర్ధాష్టమంలో నుంచి సప్తమంలోకి వెళ్ళేటువంటి, పంచమంలోకి వెళ్ళేటువంటి చంద్రుడు, వీళ్ళందరూ కూడా మీకు అనుకూలిస్తారా అంటే అనుకూలిస్తున్నట్టుగా వ్యవహారం కనబడుతుంది కదండి. ఎక్కడ అంత అనుకూలించేటువంటి పరిస్థితి ఏం కాదండి. ఈ రోజున మిథున రాశి వాళ్ళకి అవరోధాలు బాగా ఉంటాయి, అడ్డంకులు బాగా ఉంటాయి. వీళ్ళు చేసే ఆలోచన కానీ దాన్ని అమలు చేసే విధానంలో కానీ ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ప్రతి పని కూడా మనకు సానుకూలం అయిపోతుంది, మనం విజయం సాధిస్తాం అనుకుంటూ ఉంటారు. కానీ ప్రతి పనిలోనూ కూడా ఎక్కడో చోట ఒక చిన్న ఇబ్బంది అనేది దాగి ఉంటూ ఉంటుంది. అది తరచుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. అలాగే ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు కూడా ఇబ్బందులు ఉంటాయి. నూతన ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు కానీ, నూతన వ్యాపార ప్రయత్నాలు కానీ ఇబ్బందులు బాగా వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. మంచి జీవితం గడిపే అవకాశం వస్తుంది. కానీ మంచిగా బతకడానికి మాత్రం మీకు ఏదో రకమైన సమస్య, అవరోధం కూడా వస్తూనే ఉంటుంది. శుభకార్యాలు, పుణ్యకార్యాలు నిమిత్తంగా ఒక అడుగు ముందు వేసే అవకాశం వస్తుంది. మరి తొందరపాటు ధోరణి లేకుండా ముందుకు వెళితే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ రవి కుజులు జన్మలో ఉండడం, వ్యయంలో శుక్రుడు ఉండడం కారణంగా కొంచెం సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నవగ్రహాలకి తప్పనిసరిగా శాంతి చేసుకోమని చెప్పేసి సూచిస్తున్నాం. అవకాశం ఉంటే ప్రాతకాలం నవగ్రహాలకి స్తోత్రాలు పారాయణ చేసుకోవడం, నవగ్రహాలకి సంబంధించి అనుకూలం కోసం చెప్పేసి అవకాశాన్ని పురస్కరించుకుని నవగ్రహాలకి అక్కడ దేవాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి మిగతా కార్యక్రమాలు చూసుకోవడం చాలా అవసరం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలండి. వ్యయంలో ఉన్నటువంటి రవికుజులు, బుధుడు ఎప్పుడు ప్రమాదాన్ని సృష్టిస్తారో తెలియకుండా ఉంటుంది. బంధువులు, స్నేహితులు అందరూ కూడా సహకారంగా ఉన్నట్టుగానే ఉంటారు. కానీ ఎవరి మాటలు కూడా పరిపూర్ణంగా విశ్వసించడానికి అవకాశం ఉండదు. ఎవరిని నమ్మి ఎటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడానికి కూడా అవకాశం ఉండదు. దైనందిన కార్యక్రమాలను కూడా అస్తవ్యస్తంగా పూర్తవుతూ ఉంటాయి. అలాగే కుటుంబ విషయంలో కూడా అనుకూలం చాలా తక్కువ ఉంటుంది. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో కూడా మీ యొక్క ప్రతి పని కూడా కొంచెం ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు కూడా సానుకూలమైనటువంటి సంచారం చాలా తక్కువ ఉంటుంది. అలాగే ఈ రోజున విదేశీ నివాసపరణ ప్రయత్నాలు ఉన్నవారికి, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఉన్నవారికి, కోర్టు వ్యవహారాలు ఉన్నవారికి, అలాగే రుణ వ్యవహారాలు ఉన్న వాళ్ళకి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుతున్నామని చెప్పి సూచిస్తున్నాం. ఈ కోర్టు వ్యవహారాల్లో అలాగే ఇతర వ్యవహారాల్లో కూడా ప్రమాదకరమైన వాతావరణం దాగి ఉంటుంది. అందువలన కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళు ఈ రోజున లగ్నాధిపతి అయినటువంటి రవి లాభంలో ఉన్న కారణంగా, అలాగే మరి శుక్రుడు రాజ్యంలో సంచారం చేస్తున్న కారణంగా, అక్కడే బుధ కుజులు కూడా లాభంలో ఉన్న కారణంగా సింహరాశి వాళ్ళకి ఆలోచన బాగా చక్కగా పనిచేస్తూ ఉంటుందండి. ఎప్పుడు ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఈ విశ్లేషణ బాగా పనిచేస్తుంది. ఆ కారణం చేత ఈ రవి, కుజ, బుధ సంచార అనుకూలం ప్రభావం చేత ప్రతి పనిని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు బాగుంటాయి. అన్నిట్లోనూ మంచి జీవితం సాగిస్తూ ఉంటారు, మంచి ఫలితాలు తీసుకుంటూ ఉంటారు. సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. అనుకోకుండా ఈ రోజున ఈ చంద్ర సంచారం, శుక్ర సంచారం, రవి బుధ కుజులు అనుకూలించడం మూలంగా చాలా మంచి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. కన్యా రాశి.
కన్యారాశి వాళ్ళకి ఈ రోజున గతం కంటే కూడా చాలా మెరుగైనటువంటి జీవితం ప్రారంభమవుతుందండి. కాబట్టి మీరు కంగారు పడిపోతున్నటువంటి భయాందోళనతో కూడుకున్న పని ఏం లేదు. ప్రతి విషయానికి ఏదో రకమైనటువంటి సానుకూల స్థితి కోసం చేసే ప్రయత్నాల్లో భాగంగా మరి మీరు చేసేటువంటి ప్రయత్నాలు చాలా గొప్పగా ఉంటాయి. గతంలో ఆగిపోయినటువంటి అంశాలను మళ్ళీ పునః వాటిని ఉద్ధరించడం కోసం చెప్పేసి మీరు ఇవాళ రోజున కొంచెం ఆలోచన చేస్తారు, ప్రణాళికలు చేస్తారు. అలాగే బంధువర్గంతో కానీ స్నేహవర్గంతో కానీ గత సమస్యల పరిష్కారాల కోసం చెప్పేసి చర్చలు చేస్తారు. అనుకూల స్థితి ఏర్పడుతుంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. అందరూ కూడా సానుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం వస్తుంది. అలాగే విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో మంచి జీవితం గడుపుతూ ఉంటారు. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు కూడా చాలా అనుకూలంగా నడుస్తూ ఉంటాయి. ఈ రోజున మంచి జీవితం గడపడానికి చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఈ కన్యారాశి వాళ్ళకి మరి భాగ్యంలో శుక్రుడు, రాజ్యంలో రవి, కుజ, బుధులు ఉన్న కారణంగా కన్యారాశి వాళ్ళు ఈ రోజున అనుకోని తెలివితేటలు ప్రదర్శించి సమస్యలను పరిష్కరించుకునేటువంటి విషయంలో ఒక అడుగు ముందుకు వేస్తుంటారు. అనుకోకుండా వీళ్ళకి సుఖప్రదంగా మరి గౌరవప్రదంగా కూడా జీవనం సాగుతుంటుంది. అయితే వీళ్ళకి అనుకోకుండా ఏమవుతుందంటే ఉన్నటువంటి సహకరిస్తున్నటువంటి ప్రజలు కొంతమంది ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. వలన ప్రతి పని కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే అన్ని విధాలు కూడా లాభాలు తీసుకుంటూ ఇంకా ఆనందంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తే కనుక అనుకూల స్థితి ఏర్పడే అవకాశం వస్తుంది. తులారాశి చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజేనండి. ఈ తులారాశి వాళ్ళకి ఏ విషయంలోనూ కూడా అనుకూల స్థితి లేదు. ఇవాళ రోజున తులారాశి వాళ్ళ యొక్క వ్యవహారాలని కూడా చాలా ఇబ్బందికరంగా నడుస్తూ ఉంటాయి. తులారాశి వాళ్ళు దైనందిన కార్యక్రమాల్లో, కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో అన్నింటిలో కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా డబ్బులు ఇచ్చిపుచ్చుకునే చోట మీకు సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. అలాగే అవమానాలు జరిగే అవకాశం వస్తుంది. ఇటువంటి అవమానాలకి అవకాశం లేకుండా కొంచెం ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పి సూచిస్తున్నాం. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం, నేర్పుగా సంచారం చేయాల్సిన అవసరం కూడా ఉంది. అన్ని పనులు కూడా మీరు సానుకూలం చేసుకోవడం కోసం చెప్పేసి స్వయంగా మీరే ప్రతి పనిని కూడా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఉత్తమంగా ఉంటుంది. ఎవరిని నమ్మి ఎటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టవద్దని చెప్పి సూచిస్తున్నాం. మీరు మీ యొక్క కార్యకలాపాలన్నింటినీ కూడా ప్రత్యేకించి ప్రస్ఫుటంగా వాటిని పరిశీలిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు స్వయంగా పనులనే చేసుకుంటూ అన్ని పనులను కూడా స్వయంగా సాధించుకోవాలనే ప్రయత్నంలో ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం వస్తుంది. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు డబ్బులు ఖర్చు బాగా అయ్యే అవకాశం ఉంది. మోసపూరితమైన వాతావరణం దగ్గరయ్యే అవకాశం ఉంది. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే కనుక చాలా మటుకు లాభదాయకంగా గ్రహచారం నడిచే అవకాశం ఉంది. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి వీలుగా చాలా ఎక్కువగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎవరిని నమ్మి ఎటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవద్దు. సప్తమంలో శుక్రుడు అనుకూలమైన గ్రహం కాదు. అలాగే అష్టమంలో ఉన్న రవి, కుజ, బుధులు సరైన గ్రహాలు కాదు. ఏళ్ళనాటి జన్మంలో శని కూడా అనుకూలమైన గ్రహం కాదు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఇవాళ రోజున చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ధనురాశి ధనురాశి వాళ్ళు ఆరోగ్య విషయాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కలహాలు పెరగకుండా ఏ వ్యవహారంలోనూ కూడా కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలు ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్తగా కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా స్థితి కోసం చెప్పి ప్రత్యేకంగా ప్రయత్నాలు చేసుకోవాలి. అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాల్లో కొంచెం చికాకులు వచ్చే అవకాశం ఉంది. కొత్త కొత్త ప్రయోగాల్లో కూడా చికాకులు వచ్చే అవకాశం ఉంది. మీరు ఎవరి వ్యవహారాల కోసం చెప్పేసి ఎక్కువగా తలదూర్చవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకునే వెళ్ళండి. ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యల్లో ఇవాళ రోజున కొంచెం కొత్తగా సమస్యలు సృష్టింపడే అవకాశం ఉంది. అలాగే ఎవరి మీదైనా సరే ఆధారపడి ఏదైనా కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టే సమస్యాత్మకంగా మారే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో సానుకూల స్థితి తక్కువగా ఉందని చెప్పాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అందరితో స్నేహపూర్వకంగా మెలగాలి.
మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున దైనందిన కార్యక్రమాలు, అలాగే కుటుంబ విషయాలు, అలాగే ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు, అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజున అంతా వేగంగా నడుస్తున్నట్టుగా ఉంటాయి. అన్ని పనుల్లోనూ కూడా అందరూ సహకారం చేస్తున్నట్టుగా ఉంటారు. నాకు ఈ కార్యక్రమం అయిపోతుందని మీరు ప్రారంభం చేస్తారు అదొక భావనలో. కానీ ఆ కార్యక్రమం ప్రారంభం చేసిన తర్వాత అనుకోకుండా ఆ పనులన్నీ కూడా ఆలస్యం అయిపోయే అవకాశం వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి పనులను కూడా కొంచెం చికాకులు గమనించే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకం శ్రద్ధ జాగ్రత్త క్రమంతో ముందుకు వెళ్తే కొంచెం సమస్యలు తీరే అవకాశం వస్తుంది. లేని ఏళ్ళ ఇబ్బందికరమైన వాతావరణం దగ్గరయ్యే అవకాశం వస్తుంది. మకర రాశి వాళ్ళు ఈ రోజున కొంచెం ప్రత్యేకం శ్రద్ధ జాగ్రత్త క్రమంతో ఉండాలి. ఎవరి వ్యవహారాలను కలిగించుకోకుండా ముందుకు వెళ్ళే అవకాశంలో ఎక్కువగా ప్రయత్నించుకుంటూ ఉండాలి. కుంభరాశి. ఈరోజు కుంభరాశి వాళ్ళకి చాలా ఉన్నతమైనటువంటి ఆశయాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి మంచి ప్రణాళికలు చేసే అవకాశం వస్తుంది. ఆ ప్రణాళికలను అమలు చేసే అవకాశం వస్తుంది. వాటి ద్వారా లబ్ధి పొందే అవకాశం వస్తుంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ విషయం, వ్యాపార విషయం, నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు అన్నింటిలో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. తద్వారా సుఖ జీవితం, సుఖశాంతులతో కాలక్షేపం చేయడం వంటి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా చాలా చక్కటి జీవితాన్ని చక్కటి ఫలితాలతో పూర్తి చేసుకున్న ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి జీవనం సాగించే అవకాశం ఉంది. మీనరాశి. ఈ రోజున చాలా చక్కటి కాలక్షేపం జరుగుతుందండి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతూ ఉంటాయి. ఏ పనులను కూడా మీకు ఇబ్బందులు లేకుండా సాగిపోతూ ఉంటుంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అన్ని విధాలుగా కూడా అభ్యంతరం లేకుండా చాలా చక్కటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దసతు.